Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ అకౌంటెన్సీ కాన్సెప్ట్స్ చూద్దాము. ఏఎస్ఓ 2026 ప్రిపరేషన్లో పార్ట్గా మనము ఈ ఏఎస్ఓ 2022లో జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్స్ వైజ్ ఒక్కొక్కటిగా అనాలసిస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. అకౌంటెన్సీ కాన్సెప్ట్స్ ఒకటి రెండు ఏదో మధ్యలో వచ్చినాయి కానీ ఇప్పుడు మనకు ఈ 5 కూడా అకౌంటెన్సీ కాన్సెప్ట్సే. ఇందులో ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ వచ్చింది 2025లో. ఈ కన్జర్వటిజం ప్రిన్సిపల్ అన్నానా కానీ అక్కడ మనము ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామినేషన్లో వచ్చింది కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ వచ్చింది. ఆ తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఇది కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము, అంటే ప్రీవియస్ 2025లో. ఈ క్రెడిట్ సెటిల్మెంట్ అనేది ఇప్పుడు కొత్తగానే వచ్చిండది. తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. కాబట్టి వీటి గురించి మనం డీటెయిల్గా ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఆ తర్వాత క్వశ్చన్ ఎలాంటిది వచ్చిందో చూసి ఆన్సరు అనాలసిస్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మనము ఈ సపరేట్ బిజినెస్ ఎంటిటీ ప్రిన్సిపల్స్, మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి 53వ వీడియోలో చెప్పాను. మీరు అందులో చూడండి ఒకసారి, మళ్ళీ కూడా కావాలంటే డీటెయిల్గా ఇచ్చున్నాను అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో. ఇక్కడ మనము బేసిక్ కండిషన్ అనమాట, ప్రాథమిక నియమాలలో ఒకటి ఇది. ఇది బిజినెస్ అనేది సపరేట్, ప్రత్యేక వ్యాపార సంస్థ భావన అనమాట. ఇక్కడ వ్యాపారి వేరు, వ్యాపారం వేరు. అది అది డిస్క్రిమినేషన్ చేసుకోవాలి, మనం ఆ గీత గీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా వ్యాపార యజమాని తన సొంత ఆరోగ్య ఖర్చులు, పర్సనల్ హెల్త్ కేర్ లేదా సొంతానికి వాడుకున్న డబ్బును విడిగా దాన్ని ట్రాక్ చేయాలన్నమాట. దాన్ని డ్రాయింగ్స్లో చూపించాలి. ఎందుకంటే డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని మనము దేనికి వాడుతున్నాము అనేది క్లియర్గా ఉండాలన్నమాట అక్కడ. ఇదేంటంటే ప్రిన్సిపల్ అంటే వ్యాపారం వేరు, వ్యాపారి వ్యాపారాన్ని పెట్టే యజమాని వేరు. నాదే కదా వ్యాపారం అనుకునే దానికి లేదు. వ్యాపారం అనేది ఆ పెట్టుబడిని మనం వ్యాపారికి అందించాల్సిన అప్పుగా చూస్తుంది. కాబట్టి చట్టం మరియు అకౌంటింగ్ దృష్టిలో వ్యాపారానికి ఒక సొంత గుర్తింపు ఉంటుంది. యజమాని ఎంత పెట్టుబడి పెట్టినా ఆ డబ్బు వ్యాపారానికి చెందిందే తప్ప యజమాని సొంతం కాదు. కాబట్టి వ్యాపారానికి చెందిన అన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే వ్యాపార పుస్తకాల్లో రాయాలి. యజమాని వ్యక్తిగత ఖర్చులు అందులో కలపకూడదు. ఎందుకు కలపకూడదు? ఇప్పుడు ఇక్కడ వైద్య ఖర్చులు వచ్చాయి, సడన్గా అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది, డబ్బులు తీసేసుకుంటాడు, బిజినెస్లో ఉండే డబ్బులు. దాన్ని ఎట్లా చూడాలంటే డ్రాయింగ్స్ కింద చూడాలి. యజమాని తన వ్యక్తిగత అవసరాల కోసం క్యాష్ లేదా వస్తువులను తీసుకుంటే దాని అకౌంటింగ్లో డ్రాయింగ్స్ అని రాయాలన్నమాట. డ్రాయింగ్స్ అంటారు. ఇక్కడ పర్సనల్ హెల్త్ కేర్ అనేది తన కుటుంబానికో లేదా ఒంట్లో బాగలేక హాస్పిటల్ ఖర్చుల కోసము వ్యాపార బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్టినాడు అనుకోండి, అది వ్యాపార ఖర్చు కాదు, డ్రాయింగ్స్ కిందకే వస్తుంది. దీన్ని ఎందుకు ట్రాక్ చేయాలంటే, ఈ ఖర్చులను వ్యాపార ఖర్చులతో కలపకుండా ఎందుకు ట్రాక్ చేయాలంటే, ఫస్ట్ ఇది మనకు నిజమైన లాభ నష్టాలు ఎంత వస్తుందో బిజినెస్లో అనేది తెలియాలంటే ఖచ్చితంగా మనం సపరేట్ చేయాల్సిందే. దాన్ని మనం కానీ మన మెడికల్ బిల్లుల్ని వ్యాపార ఖర్చులో చూపిస్తే లాభం అనేది తక్కువగా కనిపిస్తుంది, మన బిజినెస్ పర్ఫార్మెన్స్ సరిగ్గా అర్థం కాదు. ప్లస్ ఈ ఆదాయ పన్ను సమస్యలు రాకుండా కూడా దీనివల్ల వస్తుంది. ప్రభుత్వం వ్యాపారం పెట్టి ఖర్చు మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తుంది అనమాట ప్రభుత్వం. వ్యక్తిగత ఖర్చులు వ్యాపార ఖర్చులుగా చూపించామనుకోండి, వాళ్ళు ఒకసారి దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే పెనాల్టీలు పడిపోతాయి అన్నమాట. పెట్టుబడి తరుగుదల, మనకేమైపోతుంది, డబ్బులు తీసేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది అనమాట. రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ యజమాని వ్యాపారం నుంచి డబ్బు తీసుకున్నప్పుడు అతను పెట్టిన పెట్టుబడి తగ్గిపోతుంది. దాన్ని విడిగా ట్రాక్ చేస్తేనే ఎంత పెట్టుబడి ఇంకా మిగిలిందో స్పష్టంగా తెలుస్తుంది. మనం ఒక షాప్ పెట్టామనుకోండి, మన క్యాష్ కౌంటర్ నుంచి 10,000 తీసి మనం పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాము. దాన్ని యజమాని షాప్ యొక్క మెడికల్ ఖర్చు అని రాయకూడదు, షాపుకి పెట్టిన ఖర్చు కాదు అది, యజమాని డ్రాయింగ్స్లో రాయాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మీ ప్రాణానికి రక్షణ, మీ షాప్కి కాదు. అదే మనం ఏదైనా షాప్కి ఇన్సూరెన్స్ చేస్తుంటే దాన్ని రాయొచ్చు, షాప్కి పెట్టే కరెంటు బిల్లు రాయొచ్చు, అలాగనమాట. సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యాపారం ఆరోగ్యంగా సాగాలన్నా, లెక్కలు పక్కాగా ఉండాలన్నా యజమాని జేబు వేరు, మన పాకెట్ వేరు, యజమాని వ్యాపారి గల్లా పెట్టి వేరు, క్యాష్ కౌంటర్ వేరు అనేది ఈ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని అంటారనమాట. ఇక్కడ ది
డాష్ అకౌంటింగ్ కాన్సెప్ట్ స్టేట్ దట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ ప్రొప్రైటర్ ఆర్ పార్ట్నర్ షుడ్ బి డెబిటెడ్ టు ది డ్రాయింగ్ అకౌంట్. క్లియర్గా ఇచ్చాడు. సపరేట్ బిజినెస్ ఎంటిటీ. ఈ మనీ మెజర్మెంటు, అకౌంటింగ్ పీరియడు, గోయింగ్ కన్సర్న్ ఇవంతా వేరేవి. ఇవి కూడా వ్యాపార నియమాలే. ఇవి వేరేవి అనమాట. ఈ గోయింగ్ కన్సర్న్ గురించి ఈ క్వశ్చన్ పేపర్లోనే వచ్చింది. అకౌంటింగ్ పీరియడ్ దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని మనము వ్యాపారము చేయాలన్నమాట. ఇక్కడ ఏమిది, బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సపరేట్ ఎంటిటీస్. ఓనరు క్యాపిటల్ ఇన్వెస్టెడ్ చేశాడు, అది బిజినెస్ అయ్యింది. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొపరేటర్ ఆర్ నాట్ బిజినెస్ ఎక్స్పెన్సెస్. మనము బిజినెస్ యజమాని ఏం చేస్తూ ఉంటాడు, హౌస్ రెంట్ కడుతూ ఉంటాడు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కుటుంబ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా అతను డ్రాయింగ్స్లో వాటిని చూపించాలి. బిజినెస్ ఎక్స్పెన్స్ ఉంది కదా, చూపించకూడదు. ఇప్పుడు క్వశ్చను మనం ఆల్రెడీ చూసాం. దీన్ని సపరేట్ బిజినెస్ ఎంటిటీగా రాయాలి. ఇది కరెక్ట్ టెన్షన్. మిగతా కూడా చూడండి. ఇవి కూడా డీల్స్ విత్ రికార్డింగ్ ఆఫ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఇది మనీ మెజర్మెంట్ అనేది. ఇది అకౌంటింగ్ పీరియడ్ అనేది డివిజన్ ఆఫ్ లైఫ్ ఇంటూ అకౌంటింగ్ ఇయర్స్గా చేయాలి. అది గోయింగ్ కన్సర్న్ అంటే అజ్యూమ్స్ బిజినెస్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ. ఇవన్నీ కూడా బిజినెస్ నియమాలే, వేరేగా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. మనం కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అని నేను టైటిల్లో ఇచ్చాను. ఈ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ అంటే ఏమంటే స్థిరత్వ సూత్రము. ఇది ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ట్రాన్స్పరెంట్గా, బిలీవబుల్గా మరియు కంపారబుల్గా ఉండడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనం ప్రతి సంవత్సరము ఒకే రకమైన తరుగుదల వృద్ధిని, అంటే మిషనైజ్ని కొన్నామంటే డిప్రిషియేషన్ మోడల్ అనేది, ఇక్కడ సరళ రేఖ మోడలు, వేరే మోడల్ ఉన్నాయన్నమాట. ఒకే రకమైన మోడల్ ఉపయోగించడం వలన మన కంపారిజన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే ఈ స్థిరత్వ సూత్రం అంటే ఏమంటే, తన అకౌంటింగ్ విధానాన్ని లేదా ఒక పద్ధతిని ఎంచుకునిందంటే ప్రతి సంవత్సరము స్థిరంగా ఆ పద్ధతినే కొనసాగించాలి. ఒక లావాదేవీలు రికార్డ్ చేయడానికి వేరే పద్ధతులు ఉంటాయి. తరుగుదలను లెక్కించడానికి, స్టాక్ విలువ లెక్కించడానికి వేరే పద్ధతులు ఉంటాయి. వ్యాపారి తమకు నచ్చినట్టు ప్రతి సంవత్సరం ఈ పద్ధతులు మార్చకూడదని ఈ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ అనేది చెప్తుందన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ముఖ్యమైన ఉద్దేశము కంపారబిలిటీ, పోల్చడానికి. ఇన్వెస్టర్లు, మన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఇన్వెస్టర్లు, బ్యాంకులు, మేనేజ్మెంటు మరియు ట్యాక్స్ అధికారులు మన బిజినెస్ పనితీరుని అనాలిసిస్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ఈ కన్సిస్టెన్సీ వీళ్ళు మార్చుకున్నారా పద్ధతి ఏమన్నా అనేది ఉంటుందన్నమాట. సంస్థ అంతర్గత పోలిక, ఇంట్రా కంపెనీ, ఈ సంవత్సరం వచ్చిన లాభాలను గత సంవత్సరం లాభాలతో పోల్చి చూడొచ్చు. దీనివల్ల ఇతర సంవత్సరాలతో, ఇతర సంస్థలతో కూడా పోల్చి మనము మన పర్ఫార్మెన్స్ని అంచనా వేసుకోవచ్చు. కంపెనీ ప్రతి సంవత్సరం తన అకౌంటింగ్ పద్ధతులు మారుస్తూ పోయింది అనుకోండి, మనం ఒక సంవత్సరం లెక్కలు ఇంకొక సంవత్సరంతో పోల్చడం అనేది కొంచెం కష్టమైపోతుంది, అసాధ్యం అయిపోతుంది. ఈ డిప్రిషియేషన్ పద్ధతుల్లో స్థిరత్వం ఎందుకు ముఖ్యమంటే, మనకు బిల్డింగులు లేదంటే యంత్రాలు, వాహనాలు విలువ క్రమేణీ డిప్రిషియేషన్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. ఈ విలువను తగ్గించడంలో అకౌంట్ని డిప్రిషియేషను తరుగుదల అంటారు. దీన్ని లెక్కించడానికి ముఖ్యంగా 2 పద్ధతులు. ప్రతి సంవత్సరము ఈ డిప్రిషియేషన్ ఒకే మొత్తంలో తీశారనుకోండి, దాన్ని సరళ రేఖా పద్ధతి, స్ట్రెయిట్ లైన్ మెథడ్ అంటారు, SLM అంటారు అనమాట. అదేవిధంగా ఈ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, DBM అంటే తరుగుతున్న నిల్వల పద్ధతి. ప్రతి సంవత్సరము మొదటి సంవత్సరాల్లో తరుగుదల ఎక్కువగా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ తరుగుదల తగ్గుతుంది. ఈ రకంగా తరుగుదల పద్ధతి ఇదొక పద్ధతి అనమాట. మనం ఏ పద్ధతి పెట్టుకుంటే ఆ పద్ధతి కంటిన్యూ చేయాలి. మనం 10 లక్షలు పెట్టి ఒక యంత్రాన్ని కొన్నామనుకోండి, సరళ రేఖా పద్ధతి వాడి ప్రతి సంవత్సరము ₹1,00,000 తరుగుదల చూపించామనుకోండి. అదే మనం రెండో సంవత్సరము ఈ DBM పద్ధతిలో పోయినామనుకోండి, అకస్మాత్తుగా పద్ధతి మార్చి డిప్రిషియేషను మనం పెంచేస్తాం కాబట్టి 1,80,000కి అది తరుగుదల పెరిగిపోవచ్చు. కాబట్టి ఏదో ఒక పద్ధతి వాడామంటే కంపారిజన్కి ఈజీగా ఉంటుంది, ట్యాక్స్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మన లాభాలు ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా ఈజీగా బేరీజు వేసుకోగలుగుతారు. ఈ పద్ధతులు మార్చడం వలన వచ్చే నష్టాలు ఏమంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దెబ్బతినిపోతాయి. ఇక్కడ లాభాల్లో హెచ్చుతగ్గులు కనబడిపోతాయి. మనము డిప్రిషియేషన్ ఎక్కువ చూపించామంటే లాభం తగ్గిపోతుంది. వ్యాపారం గత ఏడాదిలాగే ఈ ఏడాదిలాగే బాగా నడిచినా కూడా తరుగుదల పద్ధతి మార్చడం వల్ల లాభం తక్కువగా కనిపిస్తుంది. మనం ఆస్తి విలువలో గందరగోళం ఉంటుంది. బిజినెస్ షీట్లో యంత్రం యొక్క అసలు విలువ ఎంత ఉందో స్పష్టంగా అర్థం కాదు. ఒక సంవత్సరం ఏమో ₹1,00,000 తీసాము, ఒక సంవత్సరం 1,80,000 తీసాము. కాబట్టి మనకు కంపారిజన్ రాదు. ఇన్వెస్టర్లకు కంపెనీ నిజాయితీపై అనుమానం వస్తుంది.
అది అది లాభ నష్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పద్ధతి మార్చేసిందని అనుకుంటారనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ఒకే రకమైన తరుగుదల మోడల్ వాడడం వల్ల మనము వ్యాపార లాభాలు, ఆస్తులు విలువలను ఒకే రకమైన రూల్స్ ఆధారంగా లెక్కించాలని స్పష్టమవుతుంది. మనం ఒకవేళ 5 ఏళ్ల రిపోర్టులు చూసినా కూడా లెక్కలు పక్కాగా అర్థమైపోతాయి. కానీ ఇది మార్చకూడదా? ఇది కంటిన్యూ చేయాలనా? ఏదైనా గవర్నమెంట్ పద్ధతులు మారినప్పుడు, ఇంకేదైనా మనం మార్చాల్సొచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితుల్లో మార్చకూడదా అంటే మార్చొచ్చు. ఎప్పుడు మార్చాలి? ప్రభుత్వ చట్టాలు లేదా అకౌంటింగ్ స్టాండర్డ్స్ మారినప్పుడు మార్చాలి ఖచ్చితంగా. ఇది మారిస్తే మనకింకా ఖచ్చితంగా నిజాయితీగా కనిపిస్తాయని నమ్మినప్పుడు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా తరుగుదల పద్ధతి మార్చాల్సి వస్తే వాళ్ళు నోట్స్ టు అకౌంట్స్‌లో స్పష్టంగా రాయాలి. ఎందుకు మార్చాల్సి వచ్చిందో కారణం చెప్పాలి. ఈ మార్పు వల్ల ప్రస్తుత సంవత్సరం లాభం ఎంత పెరిగింది, తగ్గింది అనే ఆర్థిక ప్రభావాన్ని అంకెల్లో చూపించాలన్నమాట. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. 62వ క్వెషను. ఏబీసీ లిమిటెడ్ ఫాలోస్ ది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ డిప్రిషియేటింగ్ మెషినరీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. జాగ్రత్తగా చూడండి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటే కంటిన్యూగా ఒకే పద్ధతి. డ్యూ టు ది డాష్ కన్వర్షన్, కన్సిస్టెన్సీ, నిలకడ అనమాట. ఈ కన్జర్వేషన్ పద్ధతి అంటే ఏమంటే యాంటిసిపేట్స్ లాసెస్ డు నాట్ యాంటిసిపేట్ ప్రాఫిట్స్. మనకు నష్టాలు వస్తుందనే భావిస్తుంది, ప్రాఫిట్ అనేది రాదనుకుంటుంది అనమాట. ఇక్కడ లాస్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేస్తుంది ఈ పద్ధతిలో. ఇది ప్రాఫిట్ని రికగ్నైజ్ ఓన్లీ మనకు లాభం వచ్చినప్పుడే రికగ్నైజ్ చేస్తుంది. ఈ డిప్రిషియేషన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చేంజెస్ హయ్యర్ డిప్రిషియేషన్ డ్యూరింగ్ ఇనిషియల్ వాల్యూస్. ఇదే కదా మనం చెప్పింది. ఈ ఈ డిప్రిషియేషన్ మెథడ్ కానీ చూసామనుకోండి, తరుగుదల మొదటి సంవత్సరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దిస్ అవాయిడ్స్ ఓవర్ స్టార్టింగ్ ప్రాఫిట్స్. మనకు లాభాలు ఎక్కువగా వచ్చినట్టుగా చూపించేస్తుంది, ఓవర్ స్టేటింగ్ ప్రాఫిట్స్. హెన్స్ ఇట్ ఫాలోస్ కన్జర్వటిజం. ఇది కన్జర్వటిజం కాదు. ఇక్కడ కన్సిస్టెన్సీ కన్వెన్షన్ ఏమంటే కంటిన్యూస్ టు యూజ్ ది సేమ్ డిప్రిషియేషన్ మెథడ్ ఎవ్రీ ఇయర్. దిస్ ఎన్షూర్స్ comparability of financial statements across accounting periods. Hence convention involved is consistency. ఇక్కడ కన్వర్టిసిజం అంటే ఎక్స్పెక్టెడ్ లాసెస్ రికగ్నైజ్డ్ ఎర్లీ, కన్సిస్టెన్సీ అంటే సేమ్ అకౌంటింగ్ మెథడ్ ఎవ్రీ ఇయర్, డిస్క్లోజర్ అంటే ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మెటీరియాలిటీ అంటే ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఓన్లీ. ఇవి గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసాము, డీటెయిల్గా చర్చించాము. The owner of a firm records his daily medical expenses in the firm income statement. ఫైనాన్షియల్ ఇన్కమ్ స్టేట్మెంట్లో, ఫర్మ్స్ ఇన్కమ్ స్టేట్మెంట్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ చూపించకూడదు, దాని డ్రాయింగ్స్గా చూపించాలి. విత్ రెఫరెన్స్ టు ది అబోవ్ స్టేట్మెంట్ ఇండికేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ యాజ్ ది ఓనర్ వైలేటెడ్. ఏ ప్రిన్సిపల్ని వైలేట్ చేశాడు ఆయన? సపరేట్ బిజినెస్ ఎంటిటీ అనే నియమాన్ని అది పాటించలేదన్నమాట. దాని ప్రకారం ఏమి, యజమాని వేరు, వ్యాపారం వేరు. కాబట్టి అది తప్పు, ఇది కరెక్ట్ ఆన్సరు. ఇది వైలేట్ చేశాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏముంది, ఓనర్ రికార్డ్స్ పర్సనల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫార్మ్స్ ఇన్కమ్ స్టేట్మెంట్. పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ బిజినెస్ అకౌంట్స్గా చూపించాడు. ప్రాబ్లం ఏమి, మిక్స్డ్ విత్ బిజినెస్ రికార్డ్స్, దేర్ ఫోర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ వాజ్ వైలేటెడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సరు సపరేట్ బిజినెస్ ఎంటిటీ. ఓనర్ అండ్ బిజినెస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ సపరేట్లీ. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఓనర్కి సంబంధించినవి కాబట్టి మిగతా వాటిల్లో మిగతాది ఏమంటే మ్యాచింగ్ అనేది మ్యాచింగ్ రెవెన్యూ విత్ ఎక్స్పెన్సెస్. అక్యూరల్ అంటే ఇన్కమ్ ఎక్స్పెన్స్ రికార్డెడ్ వెన్ ఇన్కర్డ్. కాస్ట్ అంటే అసెట్స్ రికార్డెడ్ అట్ అక్విటిజం కాస్ట్. మిగతా ఆప్షన్స్ సంబంధించివి. ఇక్కడ ఇంకొకటి మనీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్, ఇది కీలకమైనది. ఇది ఆల్రెడీ మనకు 2025లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. దీన్ని ద్రవ్య కొలమాన భావన అంటారు. ఇది భావన అంటే ఏమంటే డబ్బుతో కొలవగలిగే విషయాలను మాత్రమే మనం రికార్డ్ చేయాలి. అంటే క్వాంటిటేటివ్ క్యాష్ మెట్రిక్స్. డబ్బుతో కొలవలేని వాటి ఉంటాయి, గుణగణాలు ఉంటాయి, నాణ్యత ఉంటుంది, ఇంకేదో మనకు వచ్చే పర్సెప్షన్ ఉంటుంది, ఇలాంటివన్నిటివి కూడా రికార్డ్ చేయకూడదు. అంటే ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ని మనం అకౌంటింగ్ పుస్తకాల్లో రాయాలంటే దాన్ని డబ్బు రూపంలో కొలవగలగాలన్నమాట. డబ్బు రూపంలో ఒక విలువ ఉండాలి. భారతదేశంలో అయితే రూపాయల్లో మనం దాన్ని కొలవగలిగేట్టుగా ఉంటేనే మనం లెక్కల్లో చూపిస్తాము. మనము రికార్డెడ్ మ్యాట్రిక్స్ ఏమంటే నగదు అమ్మకాలు, కొనుగోళ్ళు, జీతాలు, అద్దె, ఆస్తుల విలువ,
మిషనరీ, బిల్డింగ్స్ వీటికి సంబంధించి రాయొచ్చనమాట. నమోదు చేయకూడనిదేమంటే మా దగ్గర చాలా ప్రతిభ గల ఉద్యోగులున్నారు, కంపెనీ మేనేజ్మెంట్ నైపుణ్యం చాలా ఉంది, మార్కెట్‌లో కంపెనీకి ఉన్న మంచి పేరు, అది గుడ్‌విల్ రూపంలో మారనంత వరకు, డబ్బు రూపంలో మారనంత వరకు మనము ఇవన్నీ గూడా ఇవి ఎట ఏంటి ఎంటర్ చేసేదానికి లేదు. నాన్ రికార్డెడ్ ట్రీట్స్ అనమాట ఇవి. ఇవి క్వాంటిటేటివ్ క్యాష్ మ్యాట్రిక్స్ వర్సెస్ క్వాలిటేటివ్ ట్రైట్స్ అనమాట. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాన్ని అర్థం చేసుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. డబ్బుతో ముడిపడి ఉండేటివి ఏమంటే సంఖ్యాపరమైన లెక్కలు, వీటిని మాత్రమే బుక్స్‌లో రికార్డ్ చేస్తాం. మనం వ్యాపారం కోసం 50,000 పెట్టి ఒక కంప్యూటర్ కొన్నాము. కంప్యూటర్ విలువ 50,000 అని స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని రికార్డ్ చేస్తాం. మనం అదే ఫ్యాక్టరీలో 5 ట్రక్కుల ముడి సరుకు ఉంది మన ఫ్యాక్టరీలో. అకౌంటింగ్‌లో 5 ట్రక్కులు అని రాయకూడదు. 5 ట్రక్కుల విలువ ఎంత ఉందో, ఒక్కొక్క ట్రక్కు రూ. 1,00,000 అనుకోండి. రూ. 1,00,000కి సంబంధించిన ముడి సరుకు 5,00,000కి సంబంధించిన ముడి సరుకు మన దగ్గర ఉందనే రాయాలన్నమాట. 5 ట్రక్కులు కాబట్టి. ఒక ట్రక్కు రూ. 1,00,000 అనుకుంటే 5 లక్షలు, 5 ట్రక్కులకి 5,00,000 అని మనం క్యాష్ రూపంలో రాయాలి. ట్రక్ అంటే అది మనం దాన్ని ఎలా కొలవగలుగుతాం చెప్పండి? ఇక్కడ ఈ క్వాలిటేటివ్ ట్రైట్స్ అంటే, క్వాలిటీ అంటే గుణం అనమాట అది. ఇవి చాలా ముఖ్యమైనవే. నిజానికి అవి లేకపోతే వ్యాపారం సరిగ్గా నడవదు. కానీ మనం దాన్ని వ్యాపారంలో డబ్బు రూపంలో కొలవలేం కాబట్టి పుస్తకాల్లో రాయలేము. మేనేజర్ నైపుణ్యము, అద్భుతమైన మేనేజర్ ఉన్నాడు. ఆయన ప్లానింగ్ వల్లే మనకు కోట్ల లాభాలు వస్తున్నాయి. మేనేజర్ తెలివితేటలు 10,00,000 మనం అకౌంట్ బుక్‌లో దాన్ని రాయలేమనమాట. ఎవరో సమ్మె చేశారు, గొడవ పడి సమ్మె చేశారు, ఉత్పత్తి ఆగిపోయి కంపెనీ నష్టపోతుంది. కానీ ఆ గొడవను, కార్మికుల అసంతృప్తిని మనం లెక్కల్లో చూపించలేం కాబట్టి ఎంత నష్టం వచ్చిందో డబ్బు రూపంలో నష్టము డబ్బు రూపంలో చూపించగలుగుతాం. దాన్ని మనము ఈ అసంతృప్తిని మనం లెక్కల్లో చూపించలేం అనమాట. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షను. ఏదైనా షాపు ప్రోడక్ట్స్ అంటే కస్టమర్లకు చాలా నమ్మకము, ఇష్టము. కానీ నమ్మకం అనేది గుండెకాయ లాంటిది. కానీ దాన్ని నేరుగా మనం డబ్బు రూపంలో చూపించలేము. ఇటువంటి వాటిని మీకు ఒకవేళ ఇవన్నీ ఇచ్చి ఇది దేని కిందకి వస్తుందని అడిగినారంటే మీరు ఈజీగా డిస్టింగ్విష్ చేయొచ్చు, సెపరేట్ చేయొచ్చు అనమాట. ఏది క్వాలిటేటివ్, ఏది క్వాంటిటేటివ్ అనేది. దీనివల్ల లాభాలు ఏమంటే ఆర్థిక స్థితిని అంకెల రూపంలో ఒకే చోట చూడడం వీలవుతుంది. లేదంటే లెక్కలు గందరగోళంగా మారిపోతాయి. కంపెనీ లెక్కలను మరొక కంపెనీతో ఈజీగా కంపేర్ చేయొచ్చు. దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వ్యాపారానికి ఎంతో కీలకమైన హ్యూమన్ రిసోర్సెస్‌ని మనం వాళ్ళ సామర్థ్యాన్ని ఇక్కడ ఈ బుక్కుల్లో ఎంటర్ చేయలేము. మనం కాలక్రమేణా డబ్బుకు విలువ తగ్గుతా ఉంటది. ఈరోజు రూ. 100 అంటే 10 ఏళ్ల తర్వాత రూ. 100కి రూ. 100 విలువ ఉండదు. ఏ రూ. 10, రూ. 20 ఉంటుంది. కాబట్టి పాత కాలపు కొనుగోలు ధరలనే చూపిస్తుంది తప్ప మారుతున్న విలువలను ఇది పరిగణలోకి తీసుకోదు. మనకు ఫైనల్‌గా ఏమంటే అకౌంటింగ్ పుస్తకాలనేటివి వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక డైరీ, డబ్బుకు సంబంధించింది మాత్రమే. వ్యాపారంలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత పెద్ద లీగల్ సమస్యలు ఉన్నా, డబ్బు అనే కొలమానం లేకపోతే అది అకౌంటింగ్ పరిధిలోకి రాదు. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. అండర్ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్? ఏది? మనీ మెజర్మెంట్. అకౌంటింగ్ పీరియడ్ అనేది వేరే, గోయింగ్ కన్సర్న్స్ అనేది వేరే, బిజినెస్ ఎంటిటీ అనేది వేరే. మనము క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనీ మెజర్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మెజరబుల్ ఇన్ మనీ ఆర్ రికార్డెడ్. ఇక్కడ మనము డబ్బు రూపీస్ కనపడిందా రికార్డ్ చేయి, నో మనీ వాల్యూ నాట్ రికార్డెడ్. మనకు రికార్డ్ చేయాల్సినవి క్యాషు, మిషనరీ కూడా ఒక మిషన్ అని రాయకూడదు. ఆ డబ్బు ఎంతకు పెట్టుకున్నామో ఆ మిషన్ రాయాలి. ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చే శాలరీలు దాన్ని రాయొచ్చు అనమాట. రికార్డ్ చేయనివి హానెస్టీ, ఎంప్లాయీస్ హానెస్టీ, రెప్యుటేషను, మేనేజ్మెంట్ క్వాలిటీ, ఇవన్నీ కూడా రికార్డ్ చేసేదానికి లేదు. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏమి? మనీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మనీ, క్వాంటిటేటివ్ ఓన్లీ. ఇక్కడ కెన్ బి వాల్యూడ్ ఇన్ రూపీస్ రికార్డ్, కెనాట్ బి వాల్యూడ్ ఇన్ రూపీస్ డు నాట్ రికార్డ్ ఇన్ ది అకౌంట్ బుక్స్. తర్వాత మనము ఇది కూడా ఈ జర్నల్ ఎంట్రీస్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. వ్యాపారంలో అప్పులు వసూలు చేసుకునేటప్పుడు, లేదంటే మనం తిరిగి చెల్లించేటప్పుడు త్వరగా సెటిల్మెంట్ అవ్వడం కోసం కొన్నిసార్లు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటాము, లేదంటే డిస్కౌంట్లు తీసుకుంటూ ఉంటాం అనమాట. దీన్ని డెట్ సెటిల్మెంట్ విత్ డిస్కౌంట్ అని అంటారు. కానీ ఇక్కడ వేరే రకంగా ఇచ్చున్నారు. డెట్ సెటిల్మెంట్ విత్ డిస్కౌంట్స్ అనేది మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ చేస్తాం కదా, ఆ డబుల్ ఎంట్రీ సిస్టంలో టాలీ అయిపోవాలి. మనకు వచ్చింది, మన దగ్గర నుంచి పోయింది, క్రెడిట్స్ డెబిట్స్ టాలీ అయిపోవాలి. ఈ ప్రకారం రాసేటప్పుడు డెబిట్స్ మరియు క్రెడిట్స్ వైపు మొత్తాలను ఎలా విడగొట్టి రాయాలో మనం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. ఇక్కడ బేసిక్ రూల్స్ టు రిమెంబర్ ఏమంటే, ఇది బేసిక్ రూల్స్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం
వ్యాపారంలోకి నగదు వచ్చిందనుకోండి డెబిట్ చేయాలి. మన దగ్గర డబ్బొస్తే డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి డబ్బు బయటకు పోతే క్రెడిట్ చేయాలి. అదే మనం బ్యాంక్‌లో డబ్బు వేసామనుకోండి, పక్కన క్రెడిట్ అని రాసుకుంటాడు బ్యాంకోడు పాస్‌బుక్‌లో. అంతేమి అది మనకు బ్యాంక్ ఇవ్వాల్సిన అప్పనమాట. అది రివర్స్‌లో ఉంటుంది బ్యాంక్ పాస్‌బుక్‌లో. ఇక్కడేమి వ్యాపారంలోకి వస్తే డెబిట్. అది వ్యాపారం చెల్లించాల్సిన అప్పు కాబట్టి దాని డెబిట్. బయటకు పోయిందంటే క్రెడిట్ అనమాట. అలాగా రాయాలి. ఆపోజిట్‌లో ఉంటుంది. ఇచ్చిన డిస్కౌంట్ అనేది వ్యాపారానికి ఒక ఖర్చు. డిస్కౌంట్ కదా! అది నష్టము. కాబట్టి ఎప్పుడు కూడా డెబిట్ చేయాలది. అదే మనకు వచ్చిన డిస్కౌంట్ అనుకోండి, వచ్చిందనుకోండి అది ఆదాయం, లాభము. కాబట్టి దాన్నెప్పుడు క్రెడిట్ క్రెడిట్ కింద రాయాలనమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. మన వ్యాపార సంస్థ రామారావు అనే వ్యక్తికి గతంలో సరుకు అమ్మడం వల్ల అతను మనకు 10,000 బాకీ ఉన్నాడు. ఎంతసేపు ఇవ్వలేదు. "ఒరేయ్ నాయనా నీకు డిస్కౌంట్ ఇస్తాను సెటిల్ చేసుకోరా నాయనా నా దగ్గర సెటిల్ అవ్వలేదు" అని అడిగామనుకోండి. అతను మనకు 9,500 ఇచ్చాడు. 500 ఆయనకి మనం డిస్కౌంట్ ఇచ్చాం. ఇప్పుడు దాన్ని ఎలా రాయాలి? మన వ్యాపారంలోకి ఎంత వస్తా ఉంది క్యాష్. ఒకవేళ అతను చెక్ ఇచ్చుంటే ఇక్కడ చెక్ అని రాయాలి. క్యాష్ రిసీవ్డ్ 9,500. ఇచ్చిన డిస్కౌంట్, డిస్కౌంట్ అలౌడ్ 500. క్లోజ్ అవ్వాల్సిన మొత్తము 10,000. ఇక్కడ మనం ఇచ్చిన డిస్కౌంట్‌ని దేంట్లో రాయాలి? డిస్కౌంట్. మనకు ఇచ్చిన డిస్కౌంట్. ఇది మనకు వ్యాపారానికి నష్టం. ఖర్చు కాబట్టి దాన్ని ఎప్పుడు డెబిట్ చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాబ్లమ్ ఇచ్చారు. మనము ఇక్కడ డబుల్ ఎంట్రీ విధానంలో దాన్ని ఎలా రాస్తామో చూడండి ఇక్కడ. ఇక్కడ తేదీ ఉంది. తేదీ ఉంది. వివరాలు పర్టిక్యులర్స్ ఉన్నాయి. క్యాష్. ఇక్కడ క్యాష్ అంటే క్యాష్ లేదంటే చెక్ అంటే చెక్ రాయొచ్చు. క్యాష్ అకౌంట్ డీఆర్ డెబిటెడ్ కింద రాయాలి. 9,500 డెబిట్ అకౌంట్ కింద. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అది కూడా మనకు ఖర్చే. ఎందుకు? అది మన దగ్గర నుంచి పోయింది. కాబట్టి ఇవి 2 డెబిట్ కింద చూపించాం. ఇక్కడ టు రామారావు అకౌంట్ అతనికి క్రెడిట్ అయింది ఎంత? 10,000. కాబట్టి ఇక్కడ వివరణ రాయాలన్నమాట. ఇక్కడ నోట్ రాయాలి. రామారావు నుండి పూర్తి సెటిల్మెంట్ పై నగదు వసూలైనందున మరియు డిస్కౌంట్ ఇచ్చినందున అని దీన్ని రాయాలన్నమాట. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్ 9,500 మన చేతికి వచ్చిన అసలు నగదు ఇది. వచ్చింది డెబిట్ చేయమని చెప్పాను కదా. డిస్కౌంట్ అలౌడ్ 500 మనం వదులుకున్న మొత్తం నష్టం కాబట్టి డెబిట్ చేసాం. రామారావు అకౌంట్ క్రెడిట్ రామారావు మనకి ఇవ్వాల్సిన మొత్తము బాకీ 10,000 కాబట్టి అతని ఖాతాను 10,000తో క్రెడిట్ చేసి క్లోజ్ అయిపోయింది. అది ఇక్కడ ఇవి 2 యాడ్ చేస్తే 10,000 ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ చూసినామంటే 10,000 2 టాలీ అయిపోయింది. ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి డబుల్ ఎంట్రీ విధానం ప్రకారం డెబిట్ వైపు ఉన్న మొత్తం 10,000 మరియు క్రెడిట్ వైపు ఉన్న మొత్తం 10,000 సరిపోయింది కాబట్టి టాలీ అయిపోయింది. తర్వాత ఇది కాకుండా ఆపోజిట్గా ఏం జరుగుతుందంటే ఒకవేళ మనమే కృష్ణ అనే సప్లయర్కి 5,000 బాకీ ఉన్నాము. కానీ మనకు 4,800 చెల్లించాము. అది మనం 200 డిస్కౌంట్ పొందినాం అనుకోండి. అప్పుడు క్రెడిట్ వైపు స్ప్లిట్ అలొకేషన్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు కృష్ణ అకౌంట్‌కి డిఆర్ 5,000 రాయాలి. టు క్యాష్ అకౌంట్ మన దగ్గర నుంచి పోయిన నగదు టు క్యాష్ 2 అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. టు క్యాష్ అకౌంట్ 4,800. టు డిస్కౌంట్ రిసీవ్డ్ ఇది 2,000 మనకు వచ్చిన లాభం. కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ కింద ఇలా రాయాలి. ఈ విధంగా అప్పుల సెటిల్మెంట్ జరిగేటప్పుడు క్యాష్ మరియు డిస్కౌంట్ ఖాతాలను విడగొట్టి రాయడం వలన నగదు ఎంత తిరిగింది, ఎంత డిస్కౌంట్ రూపంలో ఖర్చు లేదా ఆదాయం వచ్చినది పక్కగా తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లము 65వ ప్రాబ్లము చూడండి. వాళ్ళొక ట్రాన్సాక్షన్ ఇచ్చారు. పాస్ ది నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. ఇష్యూడ్ చెక్ ఆఫ్ ₹39 టు ప్రణబ్ ఏ క్రెడిటార్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ ఆఫ్ 40,000. అతనికి మనము 40,000 ఇవ్వాలి. 39,000 ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకుంటాం. అప్పుడు మనకు ఎంత లాభం వచ్చింది? ₹1,000 మనకు డిస్కౌంట్ వచ్చింది. కాబట్టి అది క్లియర్గా రాయాలంటే ఎట్లా రాయాలి? టు ప్రణబ్ అకౌంట్ 40,000, టు బ్యాంక్ అకౌంట్ అతనికి చెక్ ఇచ్చాం 39,000, టు డిస్కౌంట్ రిసీవ్డ్ ₹1,000. క్లియర్గా ఉంది కదా. ఇది టు బ్యాంక్ అకౌంట్, టు డిస్కౌంట్ అకౌంట్ ఇలా రాయాలన్నమాట. మిగతావంతా వేరే వేరే ఉన్నాయి, అందుకని నేను చూపించలేదు. కాబట్టి గివన్ అమౌంట్ పేయబుల్ టు ప్రణవ్ 40,000 పెయిడ్. ఇవ్వాల్సింది 49, పెయిడ్ 39,000, డిఫరెన్స్ 1,000. దాన్ని ఎట్లా చూపించాలి? అది డిస్కౌంట్ రిసీవ్డ్ కింద చూపించాలన్నమాట. బ్యాంక్కి ఏమో 39,000 చెక్ ఇచ్చాము, ఈ క్రెడిటారు 40,000 అనమాట. కాబట్టి దిస్ ఈజ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇలా చూపించాలన్నమాట. క్లియర్గా జర్నల్ ఎంట్రీలో ఎలా ఉంటుంది? ప్రణబ్ అకౌంట్ డిఆర్ 40,000 అతనికి మనం ఇవ్వాల్సింది. బ్యాంక్ అకౌంట్కి 39 ఇచ్చాము. ఇక్కడ ₹1,000 మనకు డిస్కౌంట్ వచ్చింది. ఈ 39 వెయ్యి కలిపామంటే 40,000కి టాలీ అయిపోతుంది. ఇవి మిగతావి ఏంటంటే డిస్కౌంట్ ఈజ్ నాట్ లాసు,
బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ నాట్ డెబిటెడ్. ఈ క్రెడిటెడా డెబిటెడా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. రన్ అప్ అకౌంట్ నాట్ టు బి క్రెడిటెడ్ అగైన్. అంటే మిగతా ఆప్షన్స్ అక్కడ నేను చూపించలేదు. గెయిన్ మస్ట్ బి క్రెడిటెడ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. కాబట్టి మనము ఈ చాట్ జీపీటీకి, జెమినీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.